కాంగ్రెస్ వచ్చే ఏడాది కాలంలో కాంగ్రెస్ పాలన అనేది ఎలా అనిపిస్తుంది? నాకైతే బాగా అనిపిస్తుంది కదా. అంటే ఎందుకట్లా? ఎందుకనంటే ఇచ్చిన హామీలు కరెక్ట్గా అమలు అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే పొద్దున్న లేస్తే అప్పు ఉన్నది అని ఈయన వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు చేసినాను. రాత్రి న్యూస్ ఛానల్లో చూసిన నేను 1,40,000 అప్పు, 40,000 కోట్లు అంట. మళ్ళీ అది ఒక్క సంవత్సరానికి. ఆయన 10 సంవత్సరాలు చేస్తే 10 సంవత్సరాలు 3 లక్షలు 4 లక్షలు అప్పు చేసిన అన్నాడు. సంవత్సరానికి 40 లక్షలు ఆయనే చేసిండు. ఈయన ఒక్క సంవత్సరానికి 1,40,000 చేసిండు. ఇంకా 4 ఏళ్ళ వరకు ఎంత చేస్తాడు చెప్పండి. చెప్పింది చెయ్యాలి, చెప్పింది చేయలే. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేది అమలు చేస్తా అని కూడా అంటున్నారు. అమలు చేస్తా అని అమలుగాని హామీలు ఇచ్చి గెలిచిరన్న వాళ్ళు అది సీటు మీద రావడం కోసమే అది చెప్పారు కానీ చేయలేరు. 10 సంవత్సరాలు ఎన్నికకి పోయింది అంతే. అంటే దొంగ హామీలు అంటారు. దొంగ హామీలు. బస్సు ఎవరికి అమలన్నది ఆడోళ్ళు ఎక్కువ శాతం. మనకు మొత్తం ఇండియా మొత్తం కల్చర్లో, మనకున్న కల్చర్లో ఎక్కువ శాతం ఆడోళ్ళు ఇళ్ళలోనే ఉంటారు. ఎవరో డ్యూటీలు చేసేవారు, గరీబోళ్ళు వాళ్ళు ఇల్లు పోతుంటారు. 10 రూపాయలు ఛార్జ్ పెట్టుకుని పోలేరా? అది ఫ్రీ అని పెట్టిండు. నేను చేసినా అని అంటున్నారు. మిగతా ఏం చేసిండు? ఇప్పుడు అది రుణమాఫీ అన్నారు. రుణమాఫీ మొత్తం అయిందా? 80%, 70% అయిందని అంటున్నారు. మొత్తం కాలేదు అది కూడా. మళ్ళీ ఇంకోటి అది రైతు బంధు అన్నారు. 2 సార్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు 3వసారికి ఇప్పుడు డెడ్ లైన్ పెట్టుకున్నారు వాళ్ళు. జనవరి 26 అని డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ వరకు అది చేస్తారా చేయరా అనేది కూడా కన్ఫామ్ లేదు. అది అట్లా 10 సంవత్సరాలు వెనక్కి పోయింది అంతే. అంటే సంక్రాంతి తర్వాత అన్ని అమలు చేస్తా అని ఫస్ట్ ఏమన్నారు ఒకసారి మనం నువ్వైనా నేనైనా అనుకోవడానికి ఏముంది. ఒకసారి మాట ఇచ్చిండు, తప్పిండు లేబాయి, మళ్ళీసారికి ఇస్తున్నాడు అనుకోవచ్చు. అట్లా 3 సార్లు 4 సార్లు మాట తప్పిండు. ఇప్పుడు లాస్ట్ది జనవరి 26 డెడ్ లైన్ అని పెట్టుకున్నాడు. దాంట్లో అది కూడా కన్ఫర్మ్ అనేది ఎట్లుంది? దేవుళ్ళ మీద కొట్టేసినాడు. దేవుళ్ళకే గ్యారెంటీ ఇవ్వలేదు. మనకు మనుషుల మీద ఎంత గ్యారెంటీ పెడతారు ఆయన చెప్పు నువ్వు? అదొకటి. ఇంకొకటి ఏందనంటే ఆయన మా క్యాండిడేట్, మా నియోజకవర్గం మనిషి. ఆయన సీఎం మంచి. ఇప్పుడు ఆయన చిన్న వయసులో సీఎం సీట్ వచ్చిందని అంటే, ఆయనకు సీఎం పదవి వచ్చిందంటే వినియోగించుకుంటే బాగుంటుంది. వినియోగించుకోకపోతే ఇంకా అంతే. కానీ మొత్తానికి ఇప్పుడు ఆయన కేసీఆర్ అప్పు చేసిండు అని అంటే కళ్ళ ముందు కనిపిస్తలేవన్నా ఏమేమి చేసిండు? రైతులకు రైతు బంధు చేసిండు. దానివల్ల లేదా? ఇప్పుడు నువ్వు సీటు మీదకి రావడానికి ఇది నేను చేస్తా అది చేస్తా అంటే ఎందుకు చెప్పినావు మరి? అవన్నీ ఆయన చెప్పనివి కూడా చేసి అప్పయిండి అనుకుందాం. నువ్వు చేస్తానని చెప్పి చేయకుండా అప్పెట్లు చేసినావు 1,40,000 కోట్లు అని. మూసి గురించి మాట్లాడితే ఫస్ట్ ఏమన్నాడు 50,000 కోట్లు అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు 75,000 అన్నాడు. తర్వాత 1,00,000 అన్నాడు. తర్వాత 1,50,000 కోట్లు పెట్టి ఆ మూసి దాన్ని శుద్ధీకరణ చేసి దాంట్లో మంచినీళ్ళు ఆపిస్తాడంట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నీళ్ళు ఏంది ఇప్పుడు సరే చేసి చూపిస్తేనన్నా బాగుంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో అది మొత్తం ఇండ్లు కూలగొట్టి కుప్ప పెట్టేసిండు. దానివల్ల ఆయనకు ఉపయోగం ఏముంది? అవతల వాళ్ళు భయపడ్డారు. ఆ పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భయపడి మూటలు పంపించారు, మరసం కూర్చున్నారు. కోర్టుల కేసు పెడితే కోర్టు వాళ్ళు ఏం చెప్పారు? తీర్పు ఏం ఇచ్చాడు? ఇప్పుడు లేదు, ఏప్రిల్ తర్వాత మొన్న ఏప్రిల్ తర్వాత ఏవైతే నిర్మిస్తున్నారో అవి కూలగొట్టండి కానీ అంతకుముందు వద్దన్నారు. అంతకుముందు మళ్ళీ అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా. కేసీఆర్ అంటే మొన్న వచ్చిండు, 10 సంవత్సరాల కిందట వచ్చిండు. ఈయన 10 సంవత్సరాలనే మొత్తం రాజ్యాన్ని మార్చేసిండా. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఉంది కదా. అప్పటి నుంచి వాళ్ళే కదా అన్ని రిజిస్ట్రేషన్లు చేసింది, నల్లలు ఇచ్చింది, అన్ని చేసింది వాళ్ళు చేసింది కదా. ఇంకా ఆయన కేసీఆర్ ఏంది మిషన్ కాకతీయ అని పెట్టి చెర్లను ఆయన ఇంకా క్లీనింగ్ చేసిండు. ఇంకా దాంట్లో పూడిగ మట్టి తీపిచ్చి చెర్లలో నీళ్ళు ఆగేటట్టు చేసిండు. చేయలేదా? కళ్ళకు కనపడతలేవా? అవి మా ఊర్లలో పల్లెటూర్లలోకి పోతే ఇంటింటికి నల్ల నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 24 గంటలు నీళ్ళు ఉన్నాయి. ఇంతకుముందు నీళ్ళు కూడా లేకపోతుండే. బీఆర్ఎస్ కూడా ఒకప్పుడు ఇట్లా ఇచ్చిన పథకాలు కూడా సరిగా అమలు చేయలేదని చెప్పి గద్దెదించే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఏందనంటే మార్పు కావాలని కోరుకున్నారన్న పబ్లిక్. అయితే మాకు చిన్నప్పటి సందైనా మా అమ్మ నాన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, మాకు కూడా అభిమానమే. కానీ ఏమైందనంటే అది మార్పు రావాలి అని ఈయన మాకు చిన్న ఏజ్లో ఉన్నాడు కదా, చేస్తాడు కదా, అది ఇదని అనుకున్నారు. కానీ మార్పు ఏం లేదాడ. మార్పు ఏముంది అని అంటే ఇక ఈ మూటల మోసులు ఇవి కూలగొట్టుడు ఇవే మార్పు ఉంది. అంతకు మించి ఏం లేదాడ. సంచులు వెనకేసుకుంటున్నారు అంతే. మరి ఇంకేముంది? మరి ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు ఉండి 4 లక్షల కోట్లు అప్పు చేసిండని అన్నారు. మరి ఈయన సంవత్సరానికి 1,40,000 కోట్లు అంట. రాత్రి నేను న్యూస్లో విన్నాను నేను. 1,40,000 సంవత్సరానికి 1,40,000 అంటే ఇంకా మిగతా 4 సంవత్సరాలకి ఎంత అవుతుంది? ఆయన 10 సంవత్సరాల నుండి 4 లక్షలు అప్పు చేస్తే ఈయన సంవత్సరానికి 1,50,000 కోట్లు అప్పు చేసినా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అంటున్నారు కదా. మళ్ళీ ఆయన దేనికోసం చేసిండు? ఆయన రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఆ బిల్డింగ్లు కట్టిండు, ఆ సెక్రటరేట్ కట్టిండు, రోడ్లు వేసిండు, మిషన్ కాకతీయ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఫ్రీ 24 గంటల కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. ఒకటి మెయిన్ రీజన్ ఏందనంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క 5 నిమిషాలు కరెంట్ పోయింది అనేది ఎవ్వరికి తెలియదు కూడా. అది ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ పోతుంది వస్తుంది, ఇప్పుడైనా తెలుస్తుంది. కనీసం అదొక్కడన్నా ఉదాహరణ తీసుకోవాలి మనుషులు.
ఇప్పుడు పల్లెటూర్లల్లో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అయితే రాలేదు, పల్లెటూర్లలో కాంగ్రెస్ వచ్చింది. దేని గురించి వచ్చిందంటే మార్పు రావాలి. ఇంకోటి ఏంటంటే ఈయన 15,000 ఇస్తున్నాడు, రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నాడు, రైతులకు లబ్ధి పొందుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఆలోచించి ఓట్లు వేసారు కాబట్టి సరిపోయింది. అది ఇప్పుడు సిటీలో ఎందుకు కాలేదు అట్లా? ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి తీసుకుపోయి ఆ కేసీఆర్ కట్టిన ఇళ్ళల్లో దొబ్బేస్తున్నాడు అందరిని తీసుకుపోయి. సంవత్సరంలో ఇల్లు కట్టిన ఆయన 10 సంవత్సరాలలో కట్టలేదు, 10 సంవత్సరాలలో ఆయన ఇల్లు కట్టలేదు. ఈయన 1 సంవత్సరంలో ఇల్లు కట్టేసి అందులో ఇంద్రమ్మ ఇళ్ళని ఇచ్చేస్తున్నాడా? రోడ్ల మీద పబ్లిక్ ఏడిచేస్తున్నారా? ఇప్పుడు మీరని కాదు, ఎవరని అడిగినా ఎవరిని పోయి మీరు ఇట్లా ఏం మైకులు తీసుకోకుండా ఏం తీసుకోకుండా డైరెక్ట్ పోయి అడగండి, ఏడవైనా అదే తిట్టుకుంటున్నారు. అసలు నోటికి వచ్చిన బూతు మాటలు తిట్టించుకుంటున్నారు. ఆయన మా నియోజకవర్గం ఆయనది. కాకపోతే ఆయన చిన్న ఏజ్లో ఆయనకి 10 వచ్చింది కాబట్టి మంచిగా నిర్వహించుకుంటే బాగుంటుంది. కానీ ఇక హామీలు ఇచ్చేసి అన్ని పని చేస్తే అంత. కాంగ్రెస్ అనేది అభివృద్ధి ఎలా కనిపిస్తుంది? ఏముందన్న, ఏం లేదు. అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఏం లేదు. అంటే గ్యారెంటీ ఆపతి మొక్కులు మొక్కిండు అంతే. ఎట్లయినా రామని ఏది నోటికి వస్తే అది నోటికి ఇచ్చిండు. హామీలు ఒక్కడి కూడా అమలు చేయలేదు. 15,000 ఇస్తాడు రైతు బంధు. 15,000 ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలిగా. ఫస్ట్ సంతకం దాని మీదనే పెడతా అన్నాడు. సంవత్సరం అయింది, ఇప్పటికి మళ్ళీ మొన్న తగ్గించి ఇంకా ఇయ్యలేడు. మళ్ళీ తగ్గించి 6,000 ఇస్తాడు. 12,000 అట సంవత్సరానికి. అది కూడా లేదు ఇప్పటికి. ఇంకా పింఛన్స్ ఆడిస్తున్నాడు. ఇప్పుడు ఇస్తుండ పింఛన్ అవే 2,000 ఇస్తున్నాడు. రైతు బంధు కూడా 2 టర్ములు పోయింది, గంగలో పోయింది. ఇప్పుడు ఇది కూడా ఈ 6,000 కూడా ఇచ్చేది కూడా నమ్మకం ఉన్నదా లేదా? ఇంకా వచ్చిందాకా నమ్మకం లేదు, వేసిందాకా నమ్మకం లేదు. అంటే కాంగ్రెస్ చేసే అభివృద్ధి జనాలకు కనపడట్లేదు అంట. ఈడ కనబడుతుంది. నువ్వు వచ్చినావు, ఆయన మంచిగా చేస్తలేడు అనేది దించారు ప్రజలు. ఆయనకంటే మంచిగా చేసి నువ్వు ఇంకో 10 సంవత్సరాలు గెలిపిస్తారు నేను. కానీ ఆయనకంటే సంవత్సరంలో నీ పనితనం ఏమో ఏర్పడుతుంది. ప్రజలు ఏమనుకుంటారు? ఏ ఊళ్ళో ముంగట పోయి మైకు పెట్టినా ఇదే మాట చెప్తారు. అంటే చాలా మంది అయితే చేసే అభివృద్ధిని జనాలే పట్టించుకోవట్లేదు, అంటే జనాల దగ్గరికి వెళ్ళట్లేదా అనే ఆలోచన కూడా ఉంది కదా. ఎట్లా ఆడ చేస్తే కదా జనాలకు తెలిసేది. జనాలకు చేస్తే తెలుస్తుంది, చెయ్యకనే ఏం తెలుస్తుంది? అంటే ప్రతి రాజకీయ నాయకుడు అంటే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. ఓళ్ళు అయిన సరే మనకు మంచిగా చేస్తే అందరిని మెచ్చుకుంటాం. కేసీఆర్ మంచి చేస్తే కేసీఆర్ని మెచ్చుకుంటాము, రేవంత్ రెడ్డి మంచి చేస్తే రేవంత్ రెడ్డి మెచ్చాం. నువ్వు ఆయన కంటే మంచిగా చేసి చూపించు. ఇప్పుడు ఆయన మంచిగా చేస్తుండా చేయలేడా అని పక్కకు పెట్టిరు. 10 ఏళ్ళు రిస్క్ వచ్చింది, పబ్లిక్ పక్కకు పెట్టిరు. ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తావని నిన్ను ఎక్కించారు. నువ్వు అంతకంటే మంచిగా చేయాలి కదా. అంతకంటే రెట్టింపు చేస్తే నేను ఇంకా 10 ఏళ్ళు గెలిపిస్తారు. మంచి నువ్వు మొదట్లోనే దెబ్బ పెడతావు. వాటి నిన్ను ఎట్లా చెప్తారు చెప్పు? అంటే గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాం అంటున్నారు. ప్రజల దగ్గరికి పోయి అడుగుమాను, ఎమ్మెల్యేలను అడుగుమాను, వాళ్ళ నియోజకవర్గంలో పోయి అడుగుమాను. గలవాటిగా అడుగుతారు వాళ్ళని. నువ్వేం చేసినావు ఆ సంవత్సరం కాలం కొలు ఏం చేసినావు అని అడుగుతారు. ఆ పరిస్థితికి తెచ్చుకోరు. వాళ్ళంతా అలాగే తెచ్చుకోరు. ఈ హామీలు ఆయనకు తెలిసే. ఈ హామీలు అన్ని నెరవేరాలంటే కొన్ని కోట్ల డబ్బు కావాలని తెలుసు. తెలిసి ఉండగా మేము గెలుస్తామా గెలవని అగాధం ఇచ్చుకుంటా పోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు అంతే అంతే, దానికి సమస్యనే లేదు. సంక్రాంతి తర్వాత కూడా అమలు చేస్తామన్నారు కదా. సంక్రాంతి ప్రతి ఒక్క దేవుని మీద, నియోజకవర్గంలో ఏ దేవుడు ఉంటే ఆ దేవుని మీద ఒట్టు పెట్టి నేను చేస్తాను. రైతు బంధు అది రుణమాఫీ చెప్పిండు, చేసిండ సంపూర్ణంగా మొత్తం అయిందా రుణమాఫీ? అది సగం సగమే. ఏదైనా అంతే అన్న. ఆమె ఆపతికి ఇచ్చిండు, ఆపతి మొక్కులు మొక్కిండు. గెలవక ముందు ఆపతి మొక్కులే మొక్కిండు, గెలిచినాక ఆపతి మొక్కులే మొక్కిండు. రానున్న పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీలో గెలిచేది అంటారు కాంగ్రెస్? ఏం గెలుస్తుంది అన్న డౌటే. రూలింగ్ పార్టీ అని ఎవరన్నా చేస్తారా? ఇగో రూలింగ్ ఉందని అధికారంలో ఉన్నదా అని దానికి నువ్వు మొగ్గు చూపచ్చు. కానీ ఏ చూపినా కానీ పథకాల నుంచి అయితే రాదు. ఇప్పుడు ఒక సర్పంచ్ గెలిచిండు అనుకో, సర్పంచ్ గెలిచిండు. ఇప్పుడు టీఆర్ఎస్ లో సర్పంచ్ గెలిచిండు. నీ ఇల్లు ఉంటే ఏం లాభం రా? నేను కాంగ్రెస్ అధికారంలో ఉంది, అందులోకి పోతుండొచ్చు, అట్లా జరుగుతుండొచ్చు. కానీ ప్రేమతోని అయితే ఇప్పుడు మొన్న వేసిరు, ప్రేమతోని దాన్ని ఉపయోగించుకోలేరు, వాళ్ళు కాపాడుకోలేరు అన్నమాట. మోసం చేసి